హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రమ్య రాజ్ టాక్స్. ఈరోజు అయితే మన పిల్లలకి వెయిట్ గెయిన్ చేసే మంచి ప్రోటీన్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇదైతే 8 months నుంచి మనం యూజ్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్మండ్స్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఆల్మండ్స్ని ఎలా ఫ్రై చేసుకోవాలంటే లైట్గానే, అంటే జస్ట్ గోల్డెన్ షేడ్ వస్తే సరిపోతుందండి. 1 cup తీసుకుంటే సరిపోతుంది. అండ్ తర్వాత క్యాష్యూస్, జీడిపప్పు మనం 1/2 cup తీసుకోవాలి. ఇది కూడా సేమ్ అంతే, దానిలాగే లైట్గా జస్ట్ ఫ్రై చేసేసి మనం పక్కకు పెట్టేసుకోవాలి. ఇవైతే చాలా మంచి యూజ్ అండి ఈ ప్రోటీన్ పౌడర్ వల్ల. మన పిల్లలకి బోన్ స్ట్రెంత్ని అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా మంచిగా యూజ్ అవుతాయి డ్రై ఫ్రూట్స్ అనేవి. అండ్ మన బ్లడ్ తక్కువగా ఉన్న ఎలాంటి వాటికైనా సరే మస్ట్ అండ్ షుడ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బేబీ వెయిట్స్ అనేవి చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది, వెయిట్ గెయిన్ అనేది బాగా అవుతారని నాకు డాక్టర్స్ చెప్పారు. మన పిల్లలకి ఇలాంటి మంచి మంచి ఫుడ్ పెడితేనే కదా. నెక్స్ట్ పిస్తా తీసుకుందాం. పిస్తా ఏంటంటే 1/2 cup తీసుకుంటే సరిపోతుందండి. పిస్తాను కూడా సేమ్ వాటిలాగే జస్ట్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇదైతే మనం వాటికంటే కొంచెం తక్కువ తీసుకోవాలి. నెక్స్ట్ పంప్కిన్ సీడ్స్ అంటే మనందరికీ తెలుసు, గుమ్మడికాయ విత్తనాలు. ఇవైతే మనం 1/2 cup తీసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా జస్ట్ అలాగా ఫ్రై చేసేసుకోవాలి. అన్నీ ఫ్రై చేసేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకొని వేసేసుకున్నామంటే నీట్గా చాలా రోజులు యూజ్ చేసేసుకోవచ్చు. పిల్లలకి ఇలాంటి మంచి మంచి ఫుడ్డే చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి ఈ ఏజ్లో. బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఇప్పటి నుంచే వాళ్ళకి మనం ఇవ్వాల్సింది చాలా ఇంపార్టెంట్ కదా. సో అందుకని ఇవి ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే వాల్నట్స్ అంటే మన అందరికీ తెలిసిందే. వీటి వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుందండి. అండ్ 8 months నుంచి స్టార్ట్ చేయొచ్చు. 8 months నుంచి పిల్లలకి ఏం చేస్తారంటే ఓన్లీ 1 spoon వేస్తే సరిపోతుంది. ఇంకా 10 months అలా అయితే 2 spoons అయినా వేసుకోవచ్చు, ఏం కాదు. 8 months పిల్లలైతే 1 spoon తీసేసుకొని మనం ఏదో ఒక ఫుడ్లో కలిపేసుకొని ఇచ్చేయచ్చు. ఇలా మిక్సీ పట్టేసుకొని కొంచెం కొంచెం వేసుకోండి, ఎందుకంటే నట్స్ కదా అంత త్వరగా మ్యాష్ అవ్వవు. సో అందుకని కొంచెం కొంచెం తీసుకొని మనం ఇలా స్మూత్గా మ్యాష్ చేసేసుకుంటే ఒక మంచి టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇలా పౌడర్ అయిన దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా దాంట్లో నట్స్ ఒకవేళ మిక్స్ అవ్వకపోతే ఒకసారి చూసుకోండి. మిక్స్ కానీ నట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ తీసి మళ్ళీ ఇంకొకసారి వేసుకోవచ్చు, ఎందుకంటే పిల్లలది కదా. సో జాగ్రత్తగా ఉండాలి. ఇలా టైట్ కంటైనర్లో వేసి ఇంకా మూత పెట్టేస్తే మనం హ్యాపీగా ఎప్పుడైనా యూజ్ చేసేసుకోవచ్చు. చూసారా, ఇక్కడైతే నేను యాపిల్ ప్యూరీలో వేసేసాను 1 spoon. ఇంకా ఈశాన్కి 10 months రాలేదు, అందుకని నేను 1 spoon యూజ్ చేస్తున్నాను. ఇలా యాపిల్ ప్యూరీలో కానీ మనం పాలు ఇస్తాం కదా, సో పాలల్లో అయినా 1 spoon యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ అండ్ రాగి ఇస్తాం కదా, దాంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇడ్లీలోకైనా యూజ్ చేసుకోవచ్చు. మనం దేంట్లోకైనా సరే ఇది 1 spoon వేసుకోవచ్చు. 10 months నుంచి 2 spoons వేసేసుకొని ప్యూరీస్లో కానీ దాంట్లోకి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మన ఇషాన్ చూడు ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాడో. అంత ఈజీ ఏం కాదండి వీడితో ఫోటోషూట్ చేయడము, చాలా కష్టమే. అయితే ఇషాన్లో కొన్ని చేంజెస్ చూసాను, అవి ఎలా ఉంటాయి. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? చూడు ఎక్కడ ఏం కావాలి ఏం కావాలి బాటిల్ కింద అది కావాలి, గ్లాస్ కావాలి ఇంద చూడు. అలా వంగి వెళ్తే దొరికిద్ది అదే. ఇషాన్ ఏ రావట్లా అదే, అది వంగి వెళ్తున్నాడు మళ్ళీ. అమ్మో తగులుతుంది. ఇంకా గేమ్స్ వద్దు. ఇంకా ఇషాన్ మా వంగలేవు. ఈ గ్లాస్ ఇషాన్ తల్లి సరే వద్దు.
ఈ మధ్య ఇలా కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు. ఏమన్నా ఇవ్వకపోతే ఏడిస్తే ఇస్తారు అని అలా బిహేవ్ చేస్తున్నాడు. సో అంతే అండి, ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ది ఎండ్. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రమ్య